హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. బిర్యానీ రైస్లోకైనా లేదా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుందండి. నేను చెప్పబోయే సీక్రెట్ మసాలాతో ఈ విధంగా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నారంటే అమోఘంగా ఉంటుందండి. మనకి గుత్తి వంకాయ కర్రీకి చిన్న చిన్న వంకాయలు అయితే బాగుంటుందండి. మరీ పెద్దవైతే అస్సలు లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందండి. చిన్న వంకాయలు ఈ విధంగా చూసి తీసుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. నేను చెప్పే ఈ కర్రీ ఈ ప్రాసెస్లోనే చేసి చూడండి, అమోఘంగా ఉంటుందండి. టేస్ట్ అయితే తగ్గేదే లేదండి. టిఫిన్స్లో అయితే అదుర్సుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తరువాత ఇందులోకి 1/2 కప్పు మంచెనగపప్పు తీసుకోవాలండి. మంచెనగపప్పు వేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి కర్రీకి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని దోరగా లోపల వరకు వేగే విధంగా చూసుకోవాలండి. ఇలా వేగిన తరువాత పక్కన తీసి పెట్టేసుకోవాలండి. మిక్సీ పట్టే ముందు పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తరువాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. అదేవిధంగా 5-6 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసి ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గించుకోవాలండి. దోరగా వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసి మరొక్కసారి ఉల్లిపాయ మిశ్రమాన్ని కలుపుకొని ఇది వేగేలోపుగా మనం ముందుగా వేయించి ఉంచుకున్న మంచెనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనం చేసే కర్రీకి ఈ మంచెనగపప్పు పౌడరే మనకి మసాలా అండి. సూపర్గా ఉంటుందండి. చూడండి, కాస్త బరకగా చేసుకున్నామంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ బరకగా ఉండకూడదు. చూడండి, చక్కగా ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. రెసిపీ అనేది చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. నేను చెప్పే తీరులో చేసుకుంటేనే మంచి రుచి వస్తుందండి. అదైతే గుర్తు ఉంచుకోండి. చక్కగా ఈ విధంగా వేపుకున్న తర్వాత 2-3 టమోటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. చక్కగా టమోటా కూడా మగ్గించుకోవాలి. కాస్త గరిటెతో టమోటా ముక్కలను అలా చిదుముకుంటూ వేపుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయండి టమోటాలు అయితే. ఇలా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. మనం ముందుగానే మసాలా పౌడర్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయనవసరం లేదండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలు కూడా వేసుకోవాలండి. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వంకాయలు ఇదే మసాలాలో మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ అనేది మంచిగా మగ్గిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనం మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు కాబట్టి మనకి వంకాయ ఖచ్చితంగా ఇప్పుడు మగ్గిపోవాలండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది వంకాయ అనేది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మసాలా పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నామో దానికి సరిపడా మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అది ఉడికేలేపు బాగా చిక్కగా వచ్చేస్తుందండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిపేసి మనకి వాటర్ సాలకపోతే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
మనకి ఈ కర్రీ అనేది చపాతీ రోటీలో కూడా తీసుకోవచ్చండి. కొత్తిమీర నాకు అందుబాటులో లేదు కాబట్టి వేయలేదండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చివరగా కొత్తిమీర కానీ లేదా కస్తూరి మేతి కానీ కాస్త వేసుకున్నామంటే కర్రీ అయితే గుమగుమలాడుతూ భలేగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఒక్క లైక్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.